హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో చూడండి, పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, కొంచెం కాస్ట్లీ శారీస్ ఉంటాయి కదా, వాటిని ఆర్గనైజ్ చేసుకోవడానికి మనము ఇటువంటి బ్యాగ్స్ని అయితే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఆన్లైన్లో కొనకుండా చక్కగా మనమే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. అది కూడా ఎలాంటి ఖర్చు లేకుండా. మనకు కావాల్సింది మన ఇంట్లో ఇటువంటి బ్యాగ్స్ ఉంటాయి కదండి, షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వీటిని ఉపయోగించే మన దగ్గర ఉన్న శారీస్ని బట్టి ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు. ముందుగా బ్యాగ్కి ఈ విధంగా సైడ్ను ఉండే క్లాత్ని కట్ చేయాలండి. పట్టు చీరలన్నీ కూడా ఎప్పుడు ఒకే చోట పెట్టకూడదండి, అంటే ఒకదానికి ఒకటి తాకేలాగా పెట్టకూడదు. వాటిని ఎప్పుడూ కూడా విడివిడిగా నీట్గా సర్దుకుంటేనే మనకి జరీ అనేది నల్లపడకుండా, షైనింగ్ పోకుండా మనకి చాలా రోజుల వరకు కూడా కొత్త వాటిలా ఉంటాయి. మన దగ్గర హ్యాండిల్స్ ఊడిపోయి అడుగు వైపున చిరిగిపోయిన ఉన్న సంచులు కూడా చక్కగా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. మనకి కావాల్సింది సంచిలోని ఈ 2 ముక్కలే అవసరం పడతాయండి. అంతా కట్ చేసి ఈ 2 ముక్కల్ని తీసుకున్నాను నేను. తర్వాత మనకు కావాల్సింది ట్రాన్స్పరెంట్గా ఉండే షీట్ అండి. ఇటువంటి ఒక ప్లాస్టిక్ కవర్ కావాలి. నేనైతే ఈ కవర్ని బయట కొని తెచ్చానండి. మీ దగ్గర పిల్లల పుస్తకాలకి అట్టలు వేసే కవర్స్ ఉంటాయి కదండి, ట్రాన్స్పరెంట్వి, అవి ఉన్నా కూడా వాడుకోవచ్చు. నా దగ్గర అది కూడా లేదు కాబట్టి నేను ఈ విధంగా ఈ కవర్ని అయితే కొన్నానండి. నేను దీన్ని 25 రూపీస్ కొన్నాను. హాఫ్ మీటర్ వచ్చేసి 25 రూపీస్ అండి. నేను దీన్ని సూపర్ మార్కెట్లో కొన్నానండి. ఈ కవర్ని వడియాలు పెట్టడానికి ఉపయోగిస్తారని చెప్పారు. నాకైతే ఈ విధంగా ఉపయోగపడింది. ఇప్పుడు ఇంకా మనం కట్ చేసుకున్న సంచి ఉంది కదా, దానిపైన పెట్టేసి ఈ విధంగా పిన్స్ కొడుతున్నానండి. ఈ సంచికి అవసరమైనంత షీట్ని ఇలా కట్ చేసుకుని పిన్స్ కొట్టుకోవాలండి. 3 వైపులా పిన్నులు కొట్టాలి. ఒకవైపు అయితే అలా ఓపెన్గా ఉంచాలి. మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీ దగ్గర ఇలాంటి సంచులు ఎక్కువగా లేనప్పుడు మనం బియ్యానికి వచ్చే సంచులు ఉంటాయి కదండి, ఆ బియ్యం గోతాలతో కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. తర్వాత మనకు కావాల్సింది ఒక క్లాత్ కావాలండి. నేనైతే ఒక బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా అతికిస్తున్నాను. చూడండి, హాట్ గ్లూ పెట్టి అతికిస్తున్నానండి. ఇది ఖర్చు లేకుండా చాలా సింపుల్గా అయిపోయే ఐడియా అండి. ఇలా ఆర్గనైజ్ చేసుకోవడానికి మనకు ఆన్లైన్లో కూడా కొన్ని మంచి మంచి బ్యాగ్స్ అయితే దొరుకుతాయండి. కానీ మనం బోల్డ్ అంత డబ్బులు పెట్టి కొనాలి కదా. నాకు ఈ ఐడియా రాగానే వెంటనే ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. అందుకే మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను. మీ దగ్గర మిషన్ ఉన్నట్లయితే కనుక చక్కగా ఈ విధంగా నీట్గా కుట్టుకోవచ్చండి. ఇలా అతికించినా ఏమీ అవ్వదండి, ఎందుకంటే దీన్ని మనం ఎక్కువగా యూజ్ చేయం కాబట్టి, అంటే ఈ బ్యాగ్స్ని మనం ఒక చోటే కదలకుండా పెడతాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది ఊడిపోయే ఛాన్స్ అసలే లేదు. తప్పకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చండి. తర్వాత మనకు కావాల్సింది ఇటువంటి టేపును తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా 3 ముక్కలు కట్ చేసి ఈ విధంగా అతికిస్తున్నాను. దీన్ని కూడా హాట్ గ్లూ పెట్టి అతికిస్తున్నానండి. బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా మనం శారీస్ని చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనం బయట కొన్న ఆర్గనైజర్ లాగే చాలా అందంగా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుందండి. దీనికి కావాలంటే చక్కగా వాష్ చేసుకోవచ్చండి, ఏమీ కాదు. కానీ బ్రష్ మాత్రం కొట్టొద్దండి. ఐడియా చాలా బాగుంది కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.